వర్షాకాలము ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తడి పొడి చెత్త అంశాల గురించి ఎంపీ సార్. ఈరోజు ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఇగ్లాస్పూర్ గ్రామోత్సవకు అధ్యక్షత వహించిన సర్పంచ్ గారికి, గౌరవ డిఎల్పీ గారికి, వివిధ శాఖల అధికారులకు, వార్డు సభ్యులకు, గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారం. ముందుగా సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి చెప్పడం జరుగుతుంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2026 సంబంధించి తెలపడం జరుగుతుంది. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 అనే రూల్స్ ప్రకారం అంటే ఘన వ్యర్థాల నిర్వహణ. ఇది మనం కూడా చేస్తున్నాం, కానీ దాని గురించి డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది. గతంలో మనము తడి చెత్త పొడి చెత్త అని 2 రకాలుగానే వేరు చేస్తుండే, కానీ ఈ తడి చెత్త పొడి చెత్తతో పాటు ఇంకోటి శానిటరీ చెత్త, 4వది స్పెషల్ చెత్త. ఈ 4 రకాల చెత్తను మన ఇంటి నుండి వేరు చేసి గ్రామ పంచాయతీ టాక్టర్కి ఇవ్వాలి. తడి చెత్త అంటే తడి చెత్తలో భాగంగా కిచెన్లో మిగిలిన అన్నం కానీ, కూరగాయలు కానీ, ఇవి మిగిలిన అన్నంతో పాటు మనం తిన్న కూరగాయలకు మిగిలినవి, అవి అన్నీ తడి చెత్త కిందకి వస్తాయి. రెండోది పొడి చెత్త. ఇందులో పేపర్స్, కవర్స్, బాటిల్స్, బట్టలు, ఇవి పొడి చెత్తకు వస్తాయి. శానిటరీ చెత్త అనేది శానిటరీ ప్యాడ్స్, ప్యాంపర్స్, నాప్కిన్స్, గ్లౌస్, ఇవి శానిటరీ చెత్త కిందికి వస్తాయి. 4వది స్పెషల్ చెత్త. ఇది మన పలిగిన గాజులు, బ్యాటరీస్, ఇవి స్పెషల్ చెత్త. ఈ 4 రకాలుగా మీరు గ్రామ పంచాయతీ టాక్టర్కి ఇచ్చినట్లయితే గ్రామ పంచాయతీ టాక్టర్ తీసుకువెళ్ళి తడి చెత్త నుండి కాంపోస్ట్ ఏర్పాటు చేస్తుంది. పొడి చెత్తతో రీసైక్లింగ్కి లేదా అమ్మి దాని ద్వారా గ్రామ పంచాయతీకి ఆదాయం రావడం జరుగుతుంది. ఇందులో ఎవరైనా ఇంటి దగ్గర నుంచి వేరు చేసి ఇవ్వనట్లయితే గ్రామ పంచాయతీ టాక్టర్ తీసుకుని వెళ్ళదు ఇప్పటి నుంచి. ఎందుకంటే వర్కర్ అనేటోళ్ళు 2 ఉంటారు, వాళ్ళు చేయడానికి కూడా కష్టమవుతుంది. అన్నీ కలిపి చేసి మళ్ళీ అక్కడ సెగ్రిగేషన్ చేయాలంటే చాలా కష్టమవుతుంది. ఇంకోటి ఇందులో ఇది రూల్స్ ఏర్పాటు చేయడానికి సుప్రీంకోర్టు ఆర్డర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం అనేది ఏప్రిల్ 1, 2026 నుండి ఇది అమల్లోకి వచ్చింది. దీనితో మనం ఏం చేసుకోవాలంటే గ్రామ పంచాయతీకి ఫైన్ వేసే అధికారం ఉంది. ఫైన్ మీన్స్ జరిమానా. గ్రామ పంచాయతీ అనేది మినిమం ₹1,00,000 వరకు కూడా వేయచ్చు ఎక్కువ మొత్తంలో ఉంటే. కాబట్టి దీనికే గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు, సెక్రటరీ వీళ్ళందరూ బాధ్యులవుతారు. వీరు ఒకసారి ఫైన్ వేసిన తర్వాత, రెండోసారి వేసిన తర్వాత కూడా ఇట్లనే ఉంటే న్యాయపరంగా కూడా చర్య తీసుకోవచ్చు. ఇందులో ఈ చట్టంలో ఉంది ముఖ్యంగా. ఇంకోటి ఏంటిదంటే మనము సింగిల్ యూస్ ప్లాస్టిక్ అనేది వాడుతున్నాం. ఇది ప్రతి దుకాణంలో బ్యాన్ చేయాలి. ఎందుకంటే సింగిల్ యూస్ కవర్స్ వల్లనే చాలా ఇబ్బంది అవుతుంది. ఇది రోడ్ల మీద ఎక్కడైనా దీనివల్ల పొల్యూషన్ ఏర్పడుతుంది, కాలుష్యం కూడా ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని ముందుగా బ్యాన్ చేయాలి. ఎవరైనా దుకాణంలో అమ్మినట్లయితే గ్రామ పంచాయతీ ద్వారా ఫైన్ వేయాలి. ఎప్పుడైనా మనం కూరగాయలు ఏదైనా తీసుకువెళ్ళాలంటే జూట్ బ్యాగులు, బట్ట సంచులు తీసుకొని మనం వెళ్ళాలి దుకాణానికి. మనం చికెన్, మటన్ తీసుకుంటే టిఫిన్ బాక్స్ అట్లా తీసుకొని రావాలి. దానివల్ల మనం చెత్త అనేది చాలా వరకు నివారించవచ్చు. మళ్ళీ గ్రామ పంచాయతీ టాక్టర్కి వేరు చేసే ఇవ్వాలి. మీరు ఈ 4 వేసి వేరు చేస్తే గ్రామ పంచాయతీ టాక్టర్ని తీసుకుని వెళ్ళడానికి ఈజీగా అవుతుంది. ఇది సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సంబంధించింది. ఇంకోటి మాన్సూన్ ప్రిపేర్నెస్, వర్షాకాలం ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలనేది. ఫస్ట్ మన గ్రామ పంచాయతీకి సంబంధించిన మురికి కాలువలన్నీ సిల్ట్ తీయాలి. అట్లనే ఇంకుడు గుంతలు ఉంటే ఇంకుడు గుంతలకి వెళ్ళి కూడా సిల్ట్ తీసి శుభ్రం చేయాలి. 3వది వాళ్ళ ఇల్లు చుట్టుపక్కల అన్నీ శుభ్రం చేసుకోవాలి. ఎక్కడ కూడా కవర్స్ కానీ, టైర్స్ కానీ, కొబ్బరి చిప్పలు కానీ, బాటిల్స్ మూతలు కానీ ఏది కూడా ఉండకుండా క్లీన్ చేసుకుంటే వర్షం నీళ్ళు పడినా కూడా ఆ నీళ్ళు అక్కడ ఆగకుండా ఎట్లా పడితే అట్లా వెళ్ళిపోతాయి. స్లాబ్ మీద కూడా చెత్త ఏమైనా ఉంటే
చెత్త ఏమైనా ఉంటే అది తీసేస్తే ఏమైతే నీళ్ళు ఎట్లా వర్షం పడుతుందో అది వెళ్ళిపోతుంది. లేకుంటే ఆగితే మళ్ళా అక్కడ దోమలు ఏర్పడతాయి. దోమల వల్ల మళ్ళీ డెంగ్యూ, మలేరియా అటువంటి టైఫాయిడ్ వంటి వ్యాధులు వస్తాయి. కాబట్టి ఫస్టే మనము ఇది చేసుకున్నట్లయితే వర్షం రాకముందే మనకు శుభ్రమై ఈ ఊరు మొత్తం శుభ్రమై వాడ కూడా మంచిగా శుభ్రమవుతుంది. ఇంకోటి మనం గ్రామ పంచాయతీలో ముందుగా బ్లీచింగ్ పౌడరు, అబైట్, మాలాతీన్ ఇటువంటి అన్నీ స్టాక్లో పెట్టుకోవాలి. దాంతోపాటు ఆయిల్ బాల్స్ కూడా రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఎక్కడైనా లో లయింగ్ ఏరియా నీళ్ళు ఆగే స్థలాలు ఉంటే అక్కడ ఆ ఆయిల్ బాల్స్ వేస్తే దోమలు అనేటివి దోమలు ఏర్పడడానికి అవకాశం ఉండదు. ఇంకోటి వర్షపు నీళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడైనా వేడి చేసి కాసి తాగాలి. ట్యాంక్ క్లీనింగ్ అనేది ప్రతి నెల 1వ తారీఖు నాడు, 11వ తారీఖు రోజున, 21వ తారీఖు రోజు తప్పకుండా కడగాలి. అది ట్యాంక్ మీద రాయాలి. అదే గ్రామ పంచాయతీ రికార్డులో మెయింటైన్ చేయాలి. ట్యాంక్ క్లీనింగ్ అయింది కూడా అందరికీ తెలవాలి. అందు గురించి ట్యాంక్ మీద కూడా రాయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇంకోటి ఏంటిదంటే మన డ్రై డే అనేది నిర్వహిస్తున్నాం. డ్రై డే అంటే ఏంటిదంటే వారంలో ఒక రోజు అనేది మన ఇంట్లో ఉన్న నీళ్లు మనం పట్టుకుంటాం కదా, ట్యాంకులు అటువంటి బ్యారెల్స్ అవన్నీ క్లీన్ చేసి ఎండబెట్టి ఉంచితే ఏమవుతుందంటే అందులో ఏమైనా దోమలు ఏమైనా ఉంటే, గుడ్లు అవి ఉంటే అవి చనిపోతాయి. కాబట్టి ఒక రోజు మనం అట్లా పెట్టి నీళ్లు పట్టుకున్నట్లయితే దాని సర్కిల్ అనేది బ్రేక్ అవుతుంది. కావున ప్రతి శుక్రవారం డ్రై డే నిర్వహించాలి. అందులో అందరు పాల్గొనాలి. సొంతంగా చేసుకుంటే ఏంటిదంటే మనం చెప్తే చేయాల్సిన అవసరం లేదు. ఎవరిది వాళ్ళు చేసుకుంటే ఇది ఈజీగా అవుతుంది. ఇటువంటి అవకాశం ఇచ్చిన మీరు అందరికీ ధన్యవాదాలు.